బిడ్డ తప్పు చేస్తే తల్లినంటారు, కోడలు తప్పు చేస్తే అత్తనంటారు. ఎందుకు పల్లవి, రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? అనుపమని బాధ పెట్టి ఏం సాధిద్దామని? సర్లే శివ, ఇంత దూరం కష్టపడి బోనం ఎత్తుకొచ్చిందల్లా వృధా అయిపోయింది. ఆ పూజారి చెప్పినట్లు ప్రసాదం మళ్ళీ తయారు చేయండి. మా విషయం నువ్వు ఎలాగూ మంచి చేయాలని అనుకో, కనీసం దేవుడి విషయంలోనైనా మంచి చేయవే. నువ్వే కాదు, నీ భర్త, పిల్లలు అందరం బాగుంటాం. సరే పదండి. పదండి. బాజీ అమ్మా, త్వరగా వెళ్ళి నైవేద్యం తయారు చేయడానికి కావలసిన వస్తువులన్నీ తీసుకురా. అలాగే అమ్మా. బియ్యము, బెల్లము, త్వరగా. అమ్మా, కట్టి పుల్లలు అవన్నీ సిద్ధం చెయ్యి. త్వరగా త్వరగా వెళ్ళండి. చిన్ని, అవేంటో త్వరగా చూడు. శామ్, ఆ చైర్మన్ ఫ్యామిలీ ఇంకా రాలేదు. నిజంగా ఈరోజు వస్తారో లేదో. రాలేదంటే మనం వచ్చిన పని వేస్ట్ అయిపోతుంది. భక్తులందరికీ ముఖ్య గమనిక, కాసేపట్లో మన చైర్మన్ గారి చేతుల మీదుగా అమ్మవారికి నగలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆ బంగారం మన చేతిలో అస్సలు మిస్ అవ్వకూడదు శామ్. పద. పద, ఫాలో చేద్దాం. బాజీ, నీళ్లు తీసుకురా. అలాగే. త్వరగా రా బాజీ, బాజీ, రా. త్వరగా రా. ఇది కూడా. బాజీ, అమ్మా, ఆ మూతేలా ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా అనుపమ, పొంగలి సిద్ధమైపోయింది. వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుందా. ఈ లోపు నేను సిద్ధం చేస్తాను. నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళు.
అనుపమ అమ్మా అనుపమ అమ్మా ఏమైందమ్మా? అమ్మకి అమ్మవారు ఒంట్లోకి వచ్చినట్టున్నారు. అమ్మా పూజారి గారు అమ్మా అక్కడ ఎవరికో అమ్మవారు పోనిందంట. అవునా, రండి. అవునండి. నా బిడ్డ చనిపోయి అంటులో ఉన్నాం, గుడికి రాకూడదు అంటే సిద్ధాంతి గారు చెప్పారని గుడికి తీసుకొచ్చారు. ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నన్ను నోర్మి అంటావా అనుపమా? ఎంత ధైర్యం నీకు? ఎవరే అనుపమా? అమ్మని చెమ్మని 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 అమ్మా పో చెమ్మని 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 అమ్మా దానికి తెలియదు తల్లి. చెప్పమ్మా, ఎందుకు వచ్చావమ్మా? నీకేం తక్కువైందమ్మా? మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పమ్మా, సరిదిద్దుకుంటాం. అన్యాయం జరుగుతోంది నా బిడ్డకి. అవమానం జరుగుతోంది నా బిడ్డకి. కళ్యాణికి ఏం తక్కువైందని వచ్చావమ్మా? జరగంది జరిగింది అనుకుంటున్నారు, ఉన్నది లేదు అనుకుంటున్నారు. దేని గురించి చెప్తున్నా తల్లి? మాకు అర్థం కావటం లేదు. మమ్మల్ని మన్నించి వివరంగా చెప్పమ్మా. చెప్పినా ఇక్కడ కొందరికి అర్థం కాదు. అహం పట్టి నా బిడ్డని ఆగమాగం చేస్తున్నారు. అమ్మా నా బిడ్డ బొట్టు చెరపాలని చూశారు. తెల్ల చీర కట్టి మూలన కూర్చోబెట్టాలి అనుకున్నారు. అమ్మని అంటున్నావు, నీకా మాత్రం తెలీదా అమ్మా? మొగుడు చనిపోతే బొట్టు తీసేయాలిగా. వద్దని వీళ్ళు అడ్డుపడ్డారు అనుకుంటే అమ్మవి నువ్వు అలాగే మాట్లాడుతున్నావేంటి? పొరపడుతున్నావు. కన్న పేగు కాటికి చేరిందని భ్రమపడుతున్నావు. దాని బొట్టు చెరపడానికి మీరెవరు? రాత రాసిన దాన్ని, దాని నుదుట గీత గీసిన దాన్ని నేను. అది నిండు ముత్తైదువా. దాని నుదుట సింధూరం మెరవాలి, నుదుట సింధూరం మెరవాలి.
బొట్టు చెరిగిందని నుదుటి మీద బొట్టు పెడుతున్నావా? నిజంగా నువ్వు అమ్మోరువేనా? అనుపమ నాటకం ఆడుతున్నావా? ఏం కూసా